నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గొప్ప విజనరీ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం చంద్రబాబు నిండు నూరేళ్లు జీవించాలి. భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 8 లక్షల రూపాయలతో ఆర్టీసీ కాంప్లెక్స్, ప్రభుత్వ ఆసుపత్రిలో 2 RO ప్లాంట్ల ఏర్పాటు. మార్కెట్ యార్డ్ చైర్మన్ మార్ని వాసుదేవ్ ఆధ్వర్యంలో జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినోత్సవ వేడుకలు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి సాధించాలి. వేణుగోపాల స్వామి ఆలయంలో ఎర్ర వేణు పూజలు. గొప్ప విజనరీ నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని, రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు నిండు నూరేళ్లు జీవించాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు ఆకాంక్షించారు. సీఎం చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఆదివారం రాజమండ్రి నగరంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పలు అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పరిశీలకులు బొల్ల ప్రసాద్ తదితరులతో ఈ కార్యక్రమాలు చేపట్టారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ప్రయాణికులు, కార్మికుల కోసం, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు, వారి బంధువుల కోసం 8 లక్షల రూపాయలతో 2 RO ప్లాంట్లను ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ, చంద్రబాబు పుట్టినరోజున తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తన మిత్రుల సహకారంతో 8 లక్షల రూపాయలతో ఆర్టీసీ కాంప్లెక్స్లో ఒకటి, రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో మరో RO ప్లాంట్ను ప్రారంభించామని చెప్పారు. అలాగే ఆసుపత్రిలోని రోగులకు రొట్టెలు పంపిణీ చేసినట్లు తెలిపారు. అభివృద్ధి ప్రదాత, సంపద సృష్టికర్త చంద్రబాబు అని, ఆయన హయాంలో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలనేది తమ స్వార్థమని అన్నారు. గొప్ప విజనరీ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఎమ్మెల్యేగా పనిచేయడం తన అదృష్టమని ఆయన అన్నారు. తండ్రి చంద్రబాబు పుట్టినరోజున కొడుకు విద్య, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ నిరుద్యోగులకు DSC నోటిఫికేషన్ కానుకగా ఇచ్చారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఒక్క DSC నోటిఫికేషన్ విడుదల చేయలేదని, ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదని విమర్శించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 16,437 పోస్టుల భర్తీకి DSC నోటిఫికేషన్ విడుదల చేసిందని ఆయన చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ, కూటమి పాలనలో అభివృద్ధి పరుగులు పెడుతోందని అన్నారు. గత 5 ఏళ్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ రుణాలు లేవని, కానీ ఇప్పుడు అన్ని వర్గాల వారికి రుణాలు మంజూరు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గుర్తు చేశారు. కుటుంబిషన్ శిక్షణ కార్యక్రమం త్వరలో ప్రారంభమవుతుందని తెలిపారు. భవిష్యత్ తరాల బాగు కోసం కూటమి పాలన సాగుతోందని సగర్వంగా ఆయన ప్రకటించారు. బీసీలకు కానీ, ఓసీలకు కానీ, EWS వర్గాల వారికి కానీ అధిక ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. ఈరోజు సుమారు 144 మందికి బీసీ, ఓసీ, EWS వారికి 3,51,00,000 విలువ చేసే BCS, ఓసీ, EWS లోన్స్ ని మంజూరు చేస్తున్నామని ఈరోజు చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. గత 5 సంవత్సరాలు చూడండి, బీసీ లోన్లు లేవు, ఎస్సీ లోన్లు లేవు, కాపు లోన్లు లేవు, ఓసీలోని EWS ఎకనామికలీ వీకర్ సెక్షన్, దాంట్లో కూడా రాజులకి ఇస్తా ఉన్నారు, చౌదరీస్కి ఇస్తా ఉన్నారు, రెడ్లకి ఇస్తా ఉన్నారు, వైశ్యాస్కి ఇస్తా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా లోన్లు ఇస్తా ఉన్నారు. గత 5 సంవత్సరాలు లోన్లే లేవు, ఏదో సంక్షేమ కార్యక్రమాలని చెప్పి మోసం చేశారు. కానీ ఇప్పుడు 2 లక్షల లోన్లు, 3 లక్షల లోన్లు, 5 లక్షల స్లాబ్ లో ఉన్న లోన్లు కూడా ఈరోజు మంజూరు చేయడమే కాదు, 144 మందికి ఇప్పుడు 3,51,00,000 మంజూరు చేసి ఇవ్వడం జరుగుతా ఉంది. అతి దగ్గరలో ఈ జిల్లాకి 1374 శాంక్షన్ అయినాయి. 1374లో 144 మందికి ఈ రోజు ఇస్తా ఉన్నారు. మిగిలిన వారికి కూడా అతి దగ్గరలో శాంక్షన్ చేసే బాధ్యత
కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 100 మందికి కుట్టు మెషిన్ల సెంటర్లు కూడా దగ్గరలో ఓపెన్ చేసుకుంటా ఉన్నాం. అంటే సంవత్సరానికి 500 మంది, 5 సంవత్సరాలు 2500 మందికి కూడా కుట్టు మెషిన్లు కూడా ఇచ్చే కార్యక్రమం ఈ రోజు కూటమి ప్రభుత్వం తీసుకుంటా ఉంది. అలాగే ఏదైతే డిఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయో, డిఎస్సి ఎగ్జామ్స్ కి సుమారు 220 మందికి ఉచితంగా కోచింగ్ కూడా ఇచ్చాం. అదేంటి ఆఫ్లైన్, ఏదైతే బీసీ స్టడీ సర్కిల్లో ఇప్పుడు ఆన్లైన్ లో ఎంతమంది కావాలంటే అంతమందికి కూడా కోచింగ్ ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నాం. పక్కనే ఉంది పూలే అంబేద్కర్ భవన్, గత ప్రభుత్వంలో మంజూరయ్యింది, అరకొర నిధులతోటి సగంలో ఆగిపోయింది. మరి గౌరవ ఎంపీ పురంధేశ్వరి గారిని అభ్యర్థించిన వెంటనే ఈ సంవత్సరం ఎంపీ ల్యాడ్స్ లోంచి ఈ నియోజకవర్గానికి ఇచ్చిన 80 లక్షలు దీనికే కేటాయించామని ఈ రోజు గర్వంగా చెప్తా ఉన్నాం. ఫైల్ ప్రాసెస్ అవుతా ఉంది కలెక్టర్ ఆఫీస్ లో. ఆ 80 లక్షలు వచ్చిన వెంటనే పనులు ప్రారంభించుకుంటాం. అదే కాకుండా ఇంకా రాజ్యసభ ఎంపీలు కూడా అడుగుతా ఉన్నాం. దీనిపైన ఒక బాధ్యతతో ఈ రోజు కూటమి ముందుకెళ్తా ఉంది. అతి దగ్గరలో కూడా దీని కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకొని పూలే అంబేద్కర్ భవన్, మన భవనం చాలా అంగరంగ వైభవంగా ప్రారంభించుకునే కార్యక్రమం కూడా అతి దగ్గరలో చేయబోతా ఉన్నామని కూడా గర్వంగా తెలియజేస్తూ ఒక్కటే చెప్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల యొక్క ఆశీర్వచనంతో వచ్చిన ప్రభుత్వం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా మోరంపూడి జంక్షన్ నందు రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ మండలం పిడింగోయి గ్రామంలో మోరంపూడి జంక్షన్లో మార్కెట్ యార్డ్ చైర్మన్ మార్ని వాసుదేవ్ ఆధ్వర్యంలో జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌరవ శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి కేక్ కటింగ్ మరియు మజ్జిగ పంపిణీ చేశారు. మరియు రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి ఆధ్వర్యంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు, అధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నలభై సంవత్సరాలు కూడా ఆలోచన లేకుండా చెబుతున్న సమర్థ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి 75 వసంతాలు పూర్తి చేసుకుని 76 వసంతాలు ప్రారంభించిన సందర్భంగా ఘనంగా వాడల జన్మదినోత్సవాన్ని ఘనంగా చేసుకుంటున్నాము. అనగారిపోతున్న తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టడం కోసం, తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటించడం కోసం మహా నాయకుడు నందమూరి తారక రామారావు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ధ్యేయంగా మహిళా సంక్షేమం, రైతు సంక్షేమం, కార్మిక సంక్షేమం, పేదరిక నిర్మూలన లక్ష్యంగా ముందుకు సాగుతున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు విభజిత ఆంధ్రప్రదేశ్లో జరిగిన నష్టాన్ని సరిచేసి ఒక మంచి రాజధాని ఏర్పాటు చేయడం కోసం, ఉత్తరాంధ్ర, రాయలసీమ, వెనుకబడ్డ ప్రాంతాలు అభివృద్ధి చేయడం కోసం ప్రతి నీటి పొట్టుని సద్వినియోగం చేసుకుని రాష్ట్రాన్ని సస్యక్షేమం చేయడం కోసం ఏం చేస్తున్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రంలో ఉపాధి కల్పించడం కోసం, ఆర్థిక అభివృద్ధి సాధించడం కోసం ఆయన చేస్తున్న కృషికి మనందరం వెనుకబడి ఉన్నాం. అలాంటి మహానాయుడు మరెన్నో వసంతాలు ఘనంగా జరుపుకోవాలని, ఆ వెంకటేశ్వరుడు పరిపూర్ణ ఆరోగ్యాలు ఇవ్వాలని, జీసస్ క్రైస్ట్ అల్లా దయతో ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఆయనకు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాం. ఆయన రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని, తెలుగు జాతిని అభివృద్ధి పొందాలని విశ్వాసంగా ఉండాలని సమయంలో చేస్తూ చంద్రబాబు గారి నాయకత్వం. నవ్యాంధ్రప్రదేశ్ సృష్టికర్త, విజనరీ లీడర్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంపూర్ణ ఆయురారోగ్యాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు ఆకాంక్షించారు. చంద్రబాబు 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరంలో వేంచేసి ఉన్న క్షేత్ర పాలకుడు శ్రీ రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో ఆయన టీడీపీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే శక్తిని ఇవ్వాలని కోరుతూ వేద పండితులతో పూజలు చేయించారు. అనంతరం ఎర్ర వేణు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రానున్న రోజుల్లో మరింత ప్రగతి సాధిస్తుందన్నారు.
ఆయన నాయకత్వంలో కలల రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్ నదుల అనుసంధానంలో భాగంగా బనకచర్ల పూర్తి చేసేందుకు ఆ క్షేత్ర పాలక వేణుగోపాలస్వామి శక్తిని అందజేయాలని కోరి ప్రార్థించామని అన్నారు. అటువంటి నాయకుడి నాయకత్వంలో తాము ముందుకు సాగడం చాలా గర్వకారణంగా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజలకు సేవలు అందించడం ద్వారా రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని అన్నారు. చంద్రబాబు రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు తొలగించి అన్ని వర్గాల ప్రజలు సమానత్వంతో జీవించేలా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చాలా మేలు చేస్తాయని పేర్కొన్నారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతూ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించాలని కోరి ప్రార్థించామని అన్నారు. ప్రత్యేక పూజల అనంతరం టీడీపీ నాయకులకు వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట రాజమండ్రి ఛాంబర్ అధ్యక్షుడు తవ్వ రాజా, మాజీ కార్పొరేటర్లు మాటూరి రంగారావు, ఇన్నమూరి రాంబాబు, డాక్టర్ కొమ్మ శ్రీనివాస్, టీడీపీ నాయకులు శెట్టి జగదీష్, చించినడ తాతాజీ, మాటూరి సిద్ధార్థ, కర్రి కాశీ విశ్వనాథ్, నల్లమ ఆనంద్, సానా దుర్గా ప్రసాద్, బ్రింగుమల నారాయణ, చొక్కాకుల శ్రీనుబాబు, పూర్ణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం చంద్రబాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక వీరభద్రాపురంలో ఉన్న గాంధీ కస్తూరిబా ఆశ్రమంలో వృద్ధులకు భోజనాలు వితరణ చేశారు. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రజాతి ముద్దుబిడ్డ, అంతర్జాతీయ స్థాయిలో తెలుగువారి యొక్క మేధస్సుని, శ్రమించే తత్వాన్ని పరిచయం చేసినటువంటి నవ్యాంధ్ర స్వాప్నికుడు గవర్నీయులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 75వ సంవత్సర జన్మదినం సందర్భంగా ఈ రోజున రాజమహేంద్ర క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామి గారి ఆశీస్సులు కోరుతూ ఆయనకి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఆయన ద్వారా ఈ ఆంధ్ర రాష్ట్రం అన్నింటా అభివృద్ధి చెందాలని, ఏదైతే గడిచిన 5 సంవత్సరాల పాలనలో ఈ రాష్ట్రం వెనకబడిపోయిందో ఆ అరిష్టాలన్నింటినీ కూడా అధిగమించి ఆయన మేధోపుత్రికలుగా ఉన్నటువంటి అమరావతి రాజధాని కానీ, పోలవరం కానీ, అదేవిధంగా ఈవేళ యావత్ ఆంధ్ర రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని చెప్పి ఆయన సంకల్పిస్తున్నటువంటి బనకంచర్ల ప్రాజెక్టు కానీ, మరి అదేవిధంగా ఆయన పేద వర్గాల యొక్క సంక్షేమానికి పరిచయం చేస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా నిరాఘాటంగా నిర్విఘ్నంగా అమలు జరగాలని చెప్పి ఇవాళ మరి క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామి వారిని ప్రార్థిస్తూ మేమందరం కూడా ఇవాళ ఇక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆయనకి ఆ భగవంతుడు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందేలాగే రాష్ట్రాన్ని అన్ని శక్తులు కూడా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ దేవుడిని ప్రార్థిస్తూ మరి మరొకసారి మా అధినాయకుడికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు మా అందరి తరఫున తెలియజేస్తూ ఉన్నాం. సంపూర్ణ ఆయురారోగ్యాలతోటి ఆయన చిరకాలం మరి 100 సంవత్సరాలు నిండు నూరేళ్లు కూడా ఉండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. 4వ డివిజన్లో తాడేపల్లిగూడెం పరిశీలకులు నక్కా చిట్టిబాబు, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా దేవి వరప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాలను భారీ ర్యాలీగా వెళ్లి ఆవిష్కరించి సుమారు 300 మంది పేదలకు అన్నదానం చేశారు. నగరంలోని 4వ వార్డులో తాడేపల్లిగూడెం పరిశీలకులు నక్కా చిట్టిబాబు, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా దేవి ప్రసాద్ ఆధ్వర్యంలో నెలకొల్పిన ఎన్టీఆర్, అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజున టీడీపీ వ్యవస్థాపకుడు అన్న నందమూరి తారక రామారావు విగ్రహాన్ని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించడం గొప్ప విషయమని అన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు ఈ ఇరువురు నాయకులు తెలుగు జాతికి గర్వకారణమని కొనియాడారు. తెలుగుదేశం కూటమి పాలనలో మాత్రమే అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 75వ పుట్టినరోజును పురస్కరించుకొని నగరంలో అనేకమైన కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. 2 RO ప్లాంట్లు, 8 లక్షలు విలువ చేసే 2 RO ప్లాంట్స్ ఆర్టీసీ కాంప్లెక్స్లో
గవర్నమెంట్ హాస్పిటల్ ఓపెన్ చేసుకున్నాం. అక్కడ ముఖ్యమంత్రి గారికి మహిళా లోకం అంతా కూడా పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే కుటుంబేషన్ సెంటర్లు 2-3 రోజులు ప్రారంభించుకుంటున్న సందర్భంగా మహిళా సాధికారత కోసం ఆలోచించిన ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది మహిళలు. అక్కడి నుంచి నేరుగా 4వ వార్డు 3వ వార్డుకి రావడం జరిగింది. 1992లో పెట్టారు అంబేద్కర్ గారి విగ్రహం, ఆనాడు నాయకులు నక్కా చిట్టిబాబు గారు. ఆ విగ్రహాన్ని పునఃప్రారంభించుకున్నాం. అలాగే ఎన్టీ రామారావు గారిది కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది, ఇబ్బందికరంగా ఉందని దాన్ని కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. అంటే బిఆర్ అంబేద్కర్ గారు, ఎన్టీ రామారావు గారు ఇరువురు ఒక బలహీన వర్గాలు అభ్యున్నతి కోసం కృషి చేసిన వ్యక్తులు. వారి యొక్క స్ఫూర్తితో వారి యొక్క అడుగుజాడల్లో నడుస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పుట్టినరోజు నాడు ఈ రెండింటిని ప్రారంభించుకోవడం అన్నది గొప్ప అవకాశం. అక్కడి నుంచి ఏదైతే 3-4 వార్డులకు సంబంధించిన సచివాలయం ఏదైతే ఉందో ఆ సచివాలయం ఇంతకుముందు టీడీపీ హయాంలో కమ్యూనిటీ హాల్ కింద నిర్మించుకున్నాం. కమ్యూనిటీ హాల్ అన్నింటిలోని సచివాలయాలు పెట్టేసి బలహీన వర్గాలు నివసిస్తున్న ప్రాంతంలో వాళ్ళు పెళ్ళిళ్ళు కానీ మంచి కార్యక్రమాలు కానీ ఇంకేదైనా సరే చేసుకోలేని విధంగా తయారు చేశారు. ఇప్పుడు ఆ కమ్యూనిటీ హాల్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న సచివాలయాలన్నింటినీ కొత్తగా నిర్మించి ఆ కొత్తగా నిర్మించిన వాటిని ప్రారంభించుకొని ఏదైతే పాతది కమ్యూనిటీ హాల్ ఉందో దాన్ని మరలా రెనోవేట్ చేసుకొని ప్రజలకి అందుబాటులో తెచ్చే కార్యక్రమం ఈ రోజున దానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ రోజున మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ, అలాగే నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఆయన విగ్రహాన్ని కూడా ఈ రోజున ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే గతంలో 92వ సంవత్సరంలో అప్పట్లో బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆ చేతుల మీదుగా స్థాపించడం జరిగింది. ఆ విగ్రహం పాడైపోయిందనే ఉద్దేశంతో మొన్న ఏప్రిల్ 14వ తారీఖున ఆ విగ్రహాన్ని పెట్టాలనుకున్నాం. కొన్ని కారణాల వల్ల ఆ డేట్ కుదరక ఈ రోజున పెట్టాం. అలాగే నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని కూడా 2005లో పెట్టడం జరిగింది. అప్పుడు సిమెంట్ విగ్రహాలు ఇవన్నీ కూడా ఆ విగ్రహాలు పాడైపోవడంతో ఇక్కడ నూతనంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మన రాష్ట్రానికి ఎంతో అవసరం ఉంది. ఇవాళ అమరావతి అభివృద్ధి చేయాలన్నా, పోలవరం ప్రాజెక్టు తీసుకురావాలన్నా, అలాగే సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలన్నా, ఉద్యోగుల కోసం కానీ, ఉపాధ్యాయుల కోసం కానీ, కార్మికుల కోసం కానీ, రైతుల కోసం కానీ, మహిళల కోసం కానీ అన్ని రంగాల వారి కోసం కూడా వీళ్ళు అభివృద్ధి చేసే కార్యక్రమంలో వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయనకి ఆ భగవంతుడు నిండి 100 ఏళ్ళు ఆయుష్నివ్వాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. అలాగే చూస్తే గతంలో నేను 2004లో ఈ ఏరియా అంతా కూడా స్లమ్ ఏరియా, బాగా పేదవారు, ఇక్కడ మధ్యతరగతి కుటుంబీకులు ఉన్నారు. వారందరూ కూడా వివాహాలు చేసుకోవాలన్నా, ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలన్నా ఇక్కడ కమ్యూనిటీ హాల్ లేదని చెప్పి ఆ రోజున కమ్యూనిటీ హాల్ని కట్టడం జరిగింది. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని సచివాలయంగా మార్చడం జరిగింది. ఈ రోజున ఆ కమ్యూనిటీ హాల్ని మళ్ళీ 30 లక్షల రూపాయల గ్రాంట్తో ఆదిరెడ్డి వాసు గారు దాన్ని పునర్నిర్మాణం పనులు ప్రారంభించడం జరుగుతుంది. ఆ పనులు అవుతున్నాయి కాబట్టి ఇక్కడ హోమియోపతి హాస్పిటల్ తీసివేయడం జరిగింది. కాబట్టి దీంట్లో ఒక సచివాలయం, మస్టర్ ఆఫీస్లో ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కూరగాయల మార్కెట్ దగ్గర ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ కమ్యూనిటీ హాల్ని మళ్ళీ అందరికీ అందుబాటులో ఉండే విధంగా కార్యక్రమం తీసుకోవడం జరుగుతుందని చెప్పి చంద్రబాబు 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరంలో 4వ వార్డులో శ్రీ గణపతి ప్రయోక్త విజయ దుర్గాంబిక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రథసారథి నిండు 100 ఏళ్లు ప్రజాసేవకునిగా వెలుగొందాలని నవ్యాంధ్రప్రదేశ్ సృష్టికర్త, విజనరీ లీడర్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంపూర్ణ ఆయురారోగ్యాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని రాజమండ్రి పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి ఆకాంక్షించారు. చంద్రబాబు 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరంలో 4వ వార్డ్ శ్రీ గణపతి ప్రయోక్త విజయ దుర్గాంబిక ఆలయంలో రాజమండ్రి నగర మహిళా అధ్యక్షురాలు కోసూరి చండీ ప్రియ మరియు ఇతర మహిళా టీడీపీ నాయకురాలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే శక్తిని ఇవ్వాలని కోరుతూ అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. అనంతరం మాలే విజయలక్ష్మి మాట్లాడుతూ గొప్ప విజనరీ నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్న
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రానున్న రోజుల్లో మరింత ప్రగతి సాధిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అంగన్వాడీ అధికార ప్రతినిధి కప్పల వెలుగు కుమారి, అంగన్వాడీ అధ్యక్షురాలు భోను ఈశ్వరి, శ్రీలత, లక్ష్మీనాయుడు, విజయ, అధిక సంఖ్యలో మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏపీ సీఈఓ, విజనరీ లీడర్, 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ప్రదాత, నిత్య కృషివలుడు, విజనరీ, ద టాలెస్ట్ లీడర్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినం సందర్భంగా యువనేత, రాజమహేంద్రవరం నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మన ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర మరియు గవర్నమెంట్ ఆసుపత్రి దగ్గర ఆర్వో ప్లాంట్లు ప్రారంభించుకోవడం, మా మహిళా కమిటీ పార్లమెంట్ అధ్యక్షురాలు శ్రీ మాలే విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారికి మా మహిళలందరూ కూడా పాలాభిషేకం చేయడం, అదేవిధంగా ఆయన ఆయురారోగ్యాలతో కలకాలం ఉండాలని తెలుగు జాతి కీర్తిని ఎప్పటిలాగే దేశం నలుమూలల, ప్రపంచ నలుమూలల ఆయన వ్యాప్తింపజేయాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ మా భగవంతుని ఎదురుగుండా మా తెలుగు మహిళలందరూ కూడా ఆయన ఆరోగ్యం కోసం కోరుకోవడం జరిగింది. అదేవిధంగా 4వ వార్డులో నక్కా చిట్టిబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు అనేక అభివృద్ధి పనులు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఎమ్మెల్యే గారు అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ, ఎన్టీ రామారావు గారి విగ్రహ ఆవిష్కరణలో ఈరోజు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని ఎంతో పండుగ వాతావరణంలో జరుపుకున్నాము. ఇదే విధంగా ఈరోజు అనేక వార్డుల్లో ప్రజలందరూ కూడా మా నాయకుడు ఆయుష్ కోరుతూ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మా తెలుగు మహిళలందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజమండ్రి విద్యానగర్ చర్చ్ ఆఫ్ గాడ్లో ఈస్టర్ డే వేడుకలు జరిగాయి. రాజమండ్రి విద్యానగర్ చర్చ్ ఆఫ్ గాడ్లో ఈస్టర్ డేను పురస్కరించుకొని గౌరవ డైరెక్టర్ డాక్టర్ గుమ్మడి శామ్యూల్ మోజేష్ ఆధ్వర్యంలో ఈస్టర్ డే వేడుకలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈస్టర్ డే ప్రాముఖ్యతను వివరించారు. యువజన పాస్టర్ గుమ్మడి బ్రియాన్ మోజేష్, స్త్రీల డైరెక్టర్ డాక్టర్ కమలా షయూరా ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు. చర్చ్ సభ్యులు స్తుతి గీతాలను ఆలపించారు. ప్రపంచ శాంతి కోసం ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు కె ఐజాక్ రాజు, జాకబ్ సుమన్, కె సువర్ణరత్నం, నాగేశ్వరరావు, బి శ్రీనివాస్, బి సన్నీ తదితరులు పాల్గొన్నారు. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు శుభనామమున ప్రేక్షకులందరికీ కూడా పునరుద్ధాన పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాజమండ్రి చర్చ్ ఆఫ్ గాడ్ దేవుని సంఘపక్షంగా మీ అందరికీ ప్రభువు నుండి శుభములు కలుగునుగాక. ఒక వ్యక్తి మరణించుట తథ్యం. అయితే మరణించిన వారు తిరిగి
జీవింపచేయడానికి యేసు ప్రభు ఆ శిలువ మ్రాను మీద వేలాడబడి పరిశుద్ధని రక్తము చిందించి ఆయన మానవులకు పాప ప్రక్షాళన చేయడం వలన వారందరూ కూడా పరలోకానికి వెళ్ళేటువంటి భాగ్యం కలిగింది. యేసు ప్రభు శిలువ మీద శ్రమపడి చనిపోయి తిరిగి లేవడమే పునరుద్ధానం. యేసుక్రీస్తు ఏ విధముగా అయితే మరణాన్ని జయించి తిరిగి లేచాడో అదే విధముగా ఆయనను విశ్వసించే వారందరూ కూడా వారు ఈ లోకయాత్ర ముగిసిన తర్వాత చనిపోయిన తర్వాత ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు తిరిగి లేపబడతారనేటువంటి సత్యాన్ని బైబిల్లో మనం కనుగొనవచ్చు. అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం చెంది మృతి పొందిన వారంతా కూడా పునరుద్ధానమవుతారని బైబిల్ తెలియజేస్తుంది. ఈ పునరుద్ధానము అనేది క్రైస్తవుల యొక్క శుభ నిరీక్షణ. ఆయన త్వరలో రానాయన్నాడు. ఆయన రానాయనప్పుడు మధ్యాకాశపు రాకకు అందరూ కూడా పునరుద్ధానం చెందుతారు. అప్పటికి బ్రతుకున్న వాళ్ళు తమ శరీరాలను మహిమ శరీరాల్లోనికి మార్చుకొని వారు కూడా పరలోకంలోనికి ప్రభువుతో పాటు వెళ్తారు. ఈ పునరుద్ధానపు పండుగ అనేది ఆయన తిరిగి లేచాడు అనే సత్యమును గ్రహించటం మాత్రమే కాకుండా ఆయన యందు చనిపోయిన విశ్వాసులందరూ కూడా ఒకనొక దినంన తిరిగి లేస్తారనేటువంటి సంతోషంతో ప్రతి ఒక్కరూ కూడా క్రైస్తవులు ఈరోజు సంతోషంగా ఈ పండుగను గడుపుకుంటారు. మీ అందరికి కూడా మరొకసారి పునరుద్ధాన పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. రాజమండ్రి సువిశేషపురంలో క్రీస్తు పునరుద్ధరణ ఈస్టర్ వేడుకలు జరిగాయి. క్రీస్తు పునరుద్ధరణ ఈస్టర్ వేడుకలను సువిశేషపురం బీక్లాస్ షెరీష్ రక్షణాలయం మందిరం సువిశేషపురంలో ఘనంగా జరిగాయి. మాజీ సీనాడ్ అధ్యక్షులు రెవరెండ్ పండు డేవిడ్ రాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మన కొరకు మృతి చెంది శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ తండ్రి వద్దకు వెళ్ళి ఆయన పునరుద్ధరణుడై పైకి లేచారని వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చర్చ్ షెరీష్ పాస్టర్ పి మార్టిన్ లోదర్, సంఘ ట్రెజరర్ జంగం శాంసన్, ఇన్నర్ కమిటీ సభ్యులు, స్త్రీల సంఘం పెద్దలు, యూత్, చిన్నారులు ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. నేను వైజాగ్ చాలా మందికి తెలియకపోవచ్చు. ప్రభునందు నిద్రించిన చన్నకోడల్ని నేను ఈ సమయంలో చిన్న పాట పాడి దేవుడు జగతికి నా తోడుగా స్థలమునా నా చేతని కలిగిన క్షేమను వీడదే నీదన్నడు నను వీడదే నీ పొందిన వేలు చాలయ్యా ఏసయ్యా ఆధారమా మనసుతో నిరతము ప్రేమ గీతము యేసయ్యా ఈ దినము కలుగజేసినందుకు నీకు వందనాలు. నరావతారం ఎత్తుటకును మా పాపములు తీసివేయటకును జగతికి ఆధారమా ఆత్మతో మనసుతో స్తోత్రగానము పాడద నిరతము ప్రేమ గీతము యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా రాజమండ్రి పుష్కరాల రేవు వద్ద నిరాశ్రయులకు అన్నదానం చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక పుష్కరాల రేవు వద్ద నందమూరి తారక రామారావు కృష్ణుని విగ్రహం వద్ద గుడా మాజీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ ఆధ్వర్యంలో నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మాటూరి రంగారావు, ఎన్నమూరి రాంబాబు, పాలవలస భద్రం, నగర అధ్యక్షుడు రెడ్డి మణి, నాయకులు నిమ్మలపొడి గోవింద్, శెట్టి జగదీష్, ఎస్ఏ కరీం, మల్లా వెంకట్రాసు, జవ్వాది మురళీకృష్ణ, నల్లం ఆనంద్, జక్కంపొడి అర్జున్, వానపల్లి శ్రీను, సింహాద్రి బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు. నిరంతర శ్రామికుడు, ఆయనకి 75 ఏళ్ళు వచ్చినా కానీ 30 ఏళ్ల కుర్రాళ్ళలాగా నిత్య యవ్వనంతో అభివృద్ధి పదం వైపు నిరంతరం నడుస్తూ మమ్మల్ని అందరినీ కూడా నడిపించే చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజున 75వ పుట్టినరోజు అంటే 75 ఏళ్ళు నిండి అంటే ఎవరు కూడా నమ్మరు. ఆయన వ్యవహార శైలిని చూస్తే అయినా కానీ ఆయన మరిన్ని జన్మదినాలు చేసుకోవాలి, ఆరోగ్యంగా చేసుకోవాలి అని అందరం కూడా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ఆయన హయాంలో మళ్ళీ అభివృద్ధి కొత్త పంతులు తొక్కుకుంటుంది. అదేవిధంగా భవిష్యత్తు కూడా కేవలం రాష్ట్ర నాయకుడే కాకుండా దేశ నాయకుడిగా ఇంకా 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 పైకి ఎదగాలైనా పైకి ఎదుగుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పైకి తీసుకెళ్ళాలి. దాంతోపాటు తెలుగుదేశం పార్టీని కూడా రెండు అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు జోడు గుర్రాల్లాగా పరిగెత్తిస్తూ ఆయన పరిగెత్తించడానికి కావలసిన ఆరోగ్యాన్ని భగవంతుడు ఆయనకి పరిపూర్ణంగా అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుని ఆయన జన్మదిన సందర్భంగా ఎన్టీ రామారావు గారి విగ్రహం సాక్షిగా ఈ రోజున పేదలకందరికీ కూడా అన్నదానం చేస్తున్నారు. మన మిత్రులందరికీ, ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాజమహేంద్రవరం ఏవీఏ రోడ్లో చర్చ్ ఆఫ్ షాలోమ్ ఆఫ్ నెతన్యా చర్చ్లో ఈస్టర్ డే వేడుకలు జరిగాయి. పరిశుద్ధ ఆరాధన కార్యక్రమంలో పాస్టర్ దాసన్న, జీసస్ కాల్స్ మినిస్ట్రీస్ చెన్నై బ్రదర్ డేవిడ్ ప్రభాకర్ దైవ ప్రార్థన చేశారు. ఈ కార్యక్రమం చర్చ్ ఆఫ్ షాలోమ్ చైర్మన్ బిషప్ కె ప్రతాప్ సిన్హా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమానికి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో టి మార్టిన్ సుధాకర్, కె ప్రవీణ్ కుమార్, టిపి మణికుమార్, రెవరెండ్ ఎంఎన్ సుధాకర్, విహెచ్ పద్మ, యూనిట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈస్టర్ పండుగ సందర్భంగా చైర్మన్ బిషప్ కె ప్రతాప్ సిన్హా మాట్లాడారు. యేసుక్రీస్తు పునరుద్ధాన పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈస్టర్ సందర్భంగా క్రైస్తవ సోదరులు సోదరీమణులు ప్రత్యేక ప్రార్థనలు, యేసుక్రీస్తు గీతాలను ఆలపించారు. మన ప్రభువైన యేసుక్రీస్తు నామపేట మీకందరికీ చర్చ్ ఆఫ్ షాలోమ్ ఆఫ్ నెతన్యా సంఘం తరపున హృదయపూర్వకమైన ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధాన పండుగ శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఉన్నా. ఈ దినాన్ని, ఈ పరిశుద్ధ ఆదివారం ప్రభువైన యేసుక్రీస్తు సమాధి చేయబడి 3వ దినాన్ని అనగా ఈ ఆదివార దినాన్ని లేచిన దినం. ఈ దినాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం, దేవుని స్తుతిస్తూ ఉన్నాం, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాం. మానవాళి యొక్క పాప క్షమాపణ నిమిత్తమే మానవులందరూ కూడా రక్షించబడాలనే తాపత్రయంతో తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకాన్ని పంపించి ఉన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి ఆయన శిలువలో మనందరి కొరకు రక్తం కార్చి మరణించి ఉన్నాడు. ఆయన రక్తం ద్వారా మనం అందరము కూడా పాపము నుంచి విముక్తి పొందుతూ ఉన్నాం. అదేవిధముగా ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో మరణించి చనిపోయిన తర్వాత ఆయన సమాధి చేయబడి ఉన్నాడు, తిరిగి లేచి ఉన్నాడు. ఇక దినాన్ని మనందరి యొక్క విశ్వాసము ప్రభువైన యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచి ఉన్నాడు కనుక మనమందరము కూడా ఈ లోకం విడిచిపెట్టినప్పటికీ కూడా నిరంతరము యేసుతో జీవించనై ఉన్నామనే నమ్మకము ఈ యొక్క దినాన్ని, ఆ నమ్మకమును బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం, దేవుని మహిమపరుస్తూ ఉన్నాం. మీకు అందరికీ మరి ఒకసారి పునరుద్ధాన పండుగ శుభాకాంక్షలు నేను మీకు తెలియపరుస్తూ ఉన్నా. మన ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.
బిషప్ ప్రతాప్ సిన్హా కొమ్మనపల్లి, చర్చ్ ఆఫ్ షాలోమ్ ఆఫ్ నతానియా పాస్టర్. రాజమండ్రి లాలా చెరువు క్వారీ రోడ్డు క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ఈస్టర్ డే వేడుకలు జరిగాయి. రాజమహేంద్రవరం లాలా చెరువు క్వారీ రోడ్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఈస్టర్ పండుగ ప్రార్థనా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా క్రైస్తవులకు ప్రార్థనలు, క్రైస్తవ గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జాన్ వెస్లీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అపోస్తలు జోసెఫ్ విజయ్ కుమార్ మాట్లాడారు. ప్రపంచ చరిత్రలో మరణాన్ని జయించి తిరిగి లేచిన వారు యేసుక్రీస్తు అని వివరించారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధాన శక్తి మీ అందరి జీవితాల్లో కూడా ఆయన మేలులతో మీ అందరినీ కూడా ఆశీర్వదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నానని అన్నారు. పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో శుభాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈస్టర్ సండే. మరి యేసు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచారు. మరణపు ముళ్ళును ఆయన విరిచాడు. ప్రపంచ చరిత్రలో మరణాన్ని జయించి తిరిగి లేచిన వారు యేసుక్రీస్తు వారుగా ఉన్నారు. మరణము ఆయన్ను బంధించి ఉంచలేదు. మరి వాస్తవంగా చెప్పాలంటే ఆయన మరి పునరుత్థానుడై మరి తన ప్రత్యక్షతను అందరికీ ఇచ్చాడు. యేసు ప్రభు యొక్క పునరుత్థానము అనేక మంది జీవితాలను మార్చింది. మరి వాస్తవంగా సౌలు అనేటువంటి ఒక వ్యక్తిని, హానికరుడు, హింసకుడిని మార్చివేసింది. మరి అనేక మంది నూతనపరచబడ్డారు. యేసు ప్రభు వారు మరి ఆయన సజీవుడిగా మరి మన మధ్య రుజువుపరచబడుతున్నాడు. ఎవరు ప్రభువుని విశ్వాసం ఉంచుతున్నారో వారికి ఆయన నిత్య జీవాన్ని, వెలుగును, సమాధానాన్ని, ఆదరణ, ఆనందాన్ని ఇస్తూ ఆయన చెప్పారు, నేను మరలా వస్తాను, పరలోక రాజ్యం మీ కొరకు తెరవబడింది, నేను ఉండు స్థలంలో మేము ఉంచుతానని ప్రభువు చెప్పారు. అట్టి కృప మీ అందరికీ కాదని దేవుని సేవకులుగా, దైవజనులుగా మేము కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ రిజరెక్షన్ డే. ప్రైజ్ ద లార్డ్. ప్రేక్షకులందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ రాజమండ్రిలో ఈరోజు అద్భుతంగా దేవుని ఆరాధించడానికి వేలాదిగా దేవుని ప్రజలు తరలివచ్చారు. దైవజనులు అపోస్తలు జోసెఫ్ విజయ్ కుమార్ గారు, డాక్టర్ జాన్ వెస్లీ గారు శక్తివంతమైన వర్తమానాలు అందించారు. దేవుని ప్రజలు హృదయపూర్వకంగా దేవుని స్తుతించి ఆరాధించారు. దేవుని మందిరంలో మరి క్రైస్ట్ వర్షిప్ సెంటర్ లాలా చెరువు క్వారీ మార్కెట్ రోడ్లో జరిగిన ఆరాధనలు అనేక మంది దేవుని శక్తిని అనుభవించారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థాన శక్తి మీ అందరి జీవితాల్లో కూడా కార్యం జరిగించాలని, ఆయన మేలులతో మీ అందరినీ కూడా ఆశీర్వదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ బ్లెస్సీ వెస్లీ ఫ్రమ్ క్రైస్ట్ వర్షిప్ సెంటర్ రాజమండ్రి. రాజమండ్రి బైపాస్ రోడ్ సమాధుల తోటలో ఈస్టర్ డే సందర్భంగా క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈస్టర్ క్రైస్తవులకు అతిపెద్ద పండుగ. ఇది వసంత ఋతువులో వస్తుంది. ప్రభువైన క్రీస్తు పరమపదించిన 3 రోజుల తరువాత, అంటే ఆదివారం నాడు ఆయన మళ్ళీ ప్రాణాలతో వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరూ ప్రతి సంవత్సరం ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు. ప్రేమ, దయ, త్యాగాలకు ప్రతీక జీసస్. నిస్సహాయులపై కరుణ, సాటి వారిపై ప్రేమ, క్షమ, సహనం, దాతృత్వం, త్యాగం తన జీవితం ద్వారా మానవాళికి యేసు ప్రభువు అందించిన మహోన్నత సందేశం. ఈ నేపథ్యంలోనే గోదావరి జిల్లాల్లోని క్రైస్తవ సోదరులు దేవునితో ఐక్యమై ఉన్న పవిత్రాత్మలుగా భావించే క్రైస్తవులు సమాధుల వద్ద దీపాలు వెలిగించి, పుష్పాలు అలంకరించి ప్రార్థనలు చేస్తారు. ఈస్టర్ పండుగ అనేది క్రైస్తవుల దృష్టిలో యేసుక్రీస్తు మృతికి 3వ రోజు జీసస్ పునరుద్ధానం జరిగిందనే విశ్వాసాన్ని గుర్తు చేసే పవిత్ర రోజు. ఈ సందర్భంగా చనిపోయిన తమ కుటుంబ సభ్యుల సమాధుల వద్దకు వెళ్ళి ప్రార్థనలు చేయడం ఓ సాంప్రదాయంగా కొనసాగిస్తున్నారు.
వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. గొప్ప విజనరీ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం చంద్రబాబు నిండు నూరేళ్లు జీవించాలి. భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 8 లక్షల రూపాయలతో ఆర్టీసీ కాంప్లెక్స్, ప్రభుత్వ ఆసుపత్రిలో 2 RO ప్లాంట్ల ఏర్పాటు. మార్కెట్ యార్డ్ చైర్మన్ మార్ని వాసుదేవ్ ఆధ్వర్యంలో జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినోత్సవ వేడుకలు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి సాధించాలి. వేణుగోపాల స్వామి ఆలయంలో ఎర్ర వేణు పూజలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.